హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యార్లగడ్డ నాని వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ట్రెడిషనల్ స్వీట్ పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. పావు కేజీ తడి బియ్యం పిండి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నైట్ ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకుని మార్నింగ్ మిక్సీ చేసుకుని జల్లెడ చేసుకుని ఉంచుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే పిండి మరలో కూడా చేసుకోవచ్చు. హాఫ్ లీటర్ మిల్క్, పంచదార బెల్లం రెండు కలిపి పావు కేజీ తీసుకోవాలి. మనం బియ్యం పిండి ఎంత అయితే తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సగ్గుబియ్యం నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. కొంచెం నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, 2 స్పూన్స్ మైదా. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను పాల తాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ అంటించుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. పాలు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం పాలు నీళ్ళు కలిపి ఉంచుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాలు మరకి పొంగొచ్చి బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, మనకు పాలు ఇలా పొంగొచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇందులో నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న సగ్గుబియ్యం బాగా ఇందులో ఉడకాలి. ఉడికేంత వరకు మనం ఇలానే కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా, అది కలుపుకుందాం. మనం తీసుకున్న బియ్యం పిండిని ఈ వేడి పాలతోనే మనం మిక్స్ చేసుకోవాలి. మనం సగ్గుబియ్యం రాకుండా కొంచెం మిల్క్ ఇందులో నుంచి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. సగ్గుబియ్యం రాకుండా ఇందులో వేసేసుకోవాలి. పిండి కలపడానికి సరిపడా మిల్క్ తీసుకుందాం. మిల్క్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడుకుతుంటుంది. మనం పిండి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఇందులో మనం తీసుకున్న పావు కేజీ బియ్యం పిండిని ఇందులో వేసుకోవాలి. మనం ఈ బియ్యం పిండిలోనే 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. ఇది వేయటం వల్ల తాలికలు లాంగ్గా వస్తాయి, షార్ట్గా విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పిండితో తాలికలు చేస్తాం కదా ఫ్రెండ్స్, ఇది స్వీట్గా కొంచెం టేస్టీగా రావడం కోసం ఇందులో మనం కొంచెం బెల్లం వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, 1 పించ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా ఈ పిండిలో మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇప్పుడు మనం బెల్లం ఉప్పు ఈ పిండిలో బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టి ఉంచుకున్న వేడి పాలతో ఈ పిండి మొత్తం కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. మనకి ఇలా ముద్దలా రావాలి. ఇలానే మనం తీసుకున్న పాలు మొత్తం వేసి ఈ పిండిని గట్టిగా కలుపుకుందాం.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఎంతవరకు కుక్ అయిందో చూసుకుందాం. మన సగ్గుబియ్యం అయితే బాగా కుక్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఇలానే కుక్ చేసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యం బాగా కుక్ అయిపోయినాయి. మనం కలిపి ఉంచుకున్న పిండితో తాలికల్లాగా చేసుకుందాం. ఇలా కొంచెం తీసుకుని మనం జంతికలు వేసే గొట్టంలో పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంతో మన పాలల్లో తాలికలా వేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా బారుగా వేసుకోవాలి. ఒక్కచోటే కాకుండా ఇలా లాంగ్గా వేసుకోవాలి. ముద్దలాగా ఒక్కచోటే వేసుకోకూడదు ఫ్రెండ్స్, అవి అతుక్కుపోతాయి. ఇప్పుడు మనం వేసిన తాలికలు కుక్కాయి పైకి తేలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాం. మనం వేసినవి ఉడికి పైకి తేలాలి, అప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం వేసుకున్న తాలికలు కుక్కాయి పైకి తేలుతున్నాయి కదా, ఇలా తేలుతున్నప్పుడు మనం నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలుపుకోకూడదు, బాగా కుక్ అవనివ్వాలి. సెకండ్ టైం వేసుకున్న తాలికలు కూడా మనకి కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పిండిని తీసుకుని వేసుకోవాలి. ఇలా లాంగ్గా వేసుకోవాలి, ఒక్కచోటే కాకుండా సైడ్స్కి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాటిని బాగా కుక్ అవనిద్దాం. ఉంచుకున్న పిండి మొత్తం అయిపోయింది కదా, మనం తాలికలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొంచెం ఉంది కదా, 2 స్పూన్స్ ఉన్నప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో ఈ పిండిని కలుపుకుని మనం ఆ తాలికలు కూడా కుక్ అయిపోయిన తర్వాత ఆ పాలల్లో మనం ఈ మిక్స్ చేసి ఉంచుకున్న వాటర్ని వేసుకోవాలి. అప్పుడు మనకి పాల తాలికలు చాలా థిక్గా వస్తాయి, పలచగా లేకుండా థిక్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకున్న తాలికలు మొత్తం కుక్ అయిపోయాయో లేదో చూద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా లాంగ్గా వచ్చాయి, కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న బియ్యం పిండి వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఒక్కచోటే వేసుకోకుండా ఇలా చుట్టూ వేసుకోవాలి. ఒక్కచోటే వేసుకుంటే ఉండలా కట్టేస్తుంది. ఒక 10 మినిట్స్ ఇలానే సిమ్లో ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, మనం చూసారు కదా, మనం వేసుకున్న తాలికలు బియ్యం పిండిలో వాటర్ కలిపి వేసుకున్న వాటర్ మొత్తం కలిసి కుక్ అయిపోయింది. ఇలా థిక్గా వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా, మన తాలికలు చాలా లాంగ్గా వచ్చాయి. ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మనం తాలికలు పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తీసుకున్న బెల్లం పంచదారని ఒక గిన్నెలో వేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, బెల్లంలో ఇలా చెత్త ఉంటుంది, వేస్ట్ అంతా పోవడం కోసం మనం బెల్లం కరిగించుకుందాం. ఒక గిన్నెలో బెల్లం పంచదార వేసుకుని 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. కరిగిన తర్వాత స్ట్రైన్ చేసుకుందాం. ఇప్పుడు మనం బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. ఫ్రెండ్స్, మనం పొయ్యి మీద పెట్టుకున్న బెల్లం బాగా కరిగింది. ఇప్పుడు మనం తీసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం వేరొక గిన్నె పెట్టుకుని మనం ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్న జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయింది. కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం బెల్లం కరిగించి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉడికించుకున్న తాలికల్లో ఈ బెల్లం పాకాన్ని కలుపుకుందాం. చూసారు కదా బెల్లంలో ఎంత డస్ట్ వచ్చిందో. మనం ఇలా వడబోసుకోవడం వల్ల అదంతా పోతుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఈ బెల్లం పాకం ఇదంతా నీట్గా కలుపుకోవాలి. మనం బెల్లం పాకం వేసి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకుందాం. మన ట్రెడిషనల్ స్వీట్ పాల తాలికలు రెడీ. ఫ్రెండ్స్, మన పాల తాలికలు రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత లాంగ్గా వచ్చాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.